హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కేఎస్ ప్రాపర్టీస్ హైదరాబాద్. సో ఇవాళ మనము డిఫరెంట్ టాపిక్ మీద మాట్లాడుతున్నామండి. ఇది వచ్చేసి ఇప్పుడు కొత్తగా ఉంది ఎనుమరేషన్ ఫామ్ గురించండి. సో దీని డీటెయిల్స్ ఏంటంటే అండి, ప్రజెంట్ మనకి ఎవరికైతే ఓటర్ కార్డ్స్ ఉన్నాయో, సో ఇప్పుడు కొత్తగా ఏం చెప్పిందంటే గవర్నమెంట్ ఈ ఎనుమరేషన్ అనేది చేయించుకోవాలి, లేకుంటే నెక్స్ట్ వచ్చే ఓటింగ్లో పేరు అనేది డిలీట్ చేస్తారు అని. సో దీని వెనకాల మెయిన్ మోటో ఏంటంటే అండి, ఎవరికైతే డూప్లికేట్ ఓటర్ ఐడీస్ ఉన్నాయో, లేక ఎవరైతే చనిపోయారో వాళ్ళ ప్లేస్లో ఎవరైనా వచ్చి వేస్తున్నారా, లేక ఒకటే పర్సన్ 2 ప్లేస్లలో ఓటేస్తున్నారా, లేక ఎక్కడైనా వేరే వాళ్ళు ఇమిగ్రెంట్స్ ఇక్కడ ఉన్నారా, సో వాళ్ళని గమనించడానికి, అలాంటి ఫేక్ ఓట్స్ని డిలీట్ చేయడానికి ప్రజెంట్ మనకు గవర్నమెంట్ ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చింది. సో ఇది మనకు చాలా యూజ్ అయ్యిందండి. ప్రజెంట్ ఇది మనకు చాలా కష్టంగా ఉంది, కానీ చాలామంది బిఎల్ఓస్ దీన్ని కరెక్ట్గా చేస్తున్నారు. ఒక్కొక్క ఇంటికి వస్తున్నారు, కొన్ని ప్లేసెస్లో రావట్లేదు, ఎందుకంటే ఇంటికి వెళ్ళాలంటే కష్టమవుతుంది. వాళ్ళందరూ మన దగ్గరలో ఉన్న వార్డ్ ఆఫీస్లో కానీ, ఎక్కడైనా మున్సిపల్ ఆఫీస్లో కానీ, వాళ్ళందరూ ఒక ప్లేస్లో కూర్చొని సో దీనిని ఫిలప్ చేస్తున్నారు. మీరు అక్కడ వెళ్ళి కూడా ఫిలప్ చేసుకోవచ్చు. మీరు దగ్గరున్న ఏదైనా గ్రౌండ్ కానీ, ఏదైనా స్కూల్ కానీ, మీరు ఏదైనా ఓటింగ్ వేసే ప్లేస్లో మీరు ఎక్కడైనా వెళ్ళండి, మీ నియర్ బై మున్సిపల్ ఆఫీసులలో ఇవి చేస్తున్నారు. సో ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ బాక్స్, ఇది వచ్చేసి సెకండ్ బాక్స్, ఇది వచ్చేసి థర్డ్ బాక్స్. సో ఇది ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకున్నానండి. సో దీంట్లో ఇక్కడ మనం ఫిలప్ చేసేది ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉందో, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. సో మన డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలా మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ 10th-04, ఇది ఏప్రిల్ 89. సో ఇలా మెన్షన్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి డీడీ ఇలా ఎలా ఉందో అలాంటి ఫస్ట్ డేట్, సెకండ్ మంత్, లాస్ట్ వచ్చేసి ఇయర్. సో ఇలా మెన్షన్ చేయాలండి మనకు డేట్ ఆఫ్ బర్త్. సరే క్లియర్గా పెడతాను. సో సెకండ్ వచ్చేసి మనకు ఇక్కడ ఆధార్ కార్డ్ ఇచ్చారు. ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో వీళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మీకు ఈ ఫామ్స్ అనేది అక్కడ ఇస్తారు, మీ పేరు చెప్పి మనము ఈ ఫామ్స్ అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ ఆధార్ కార్డ్ నంబర్. నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సన్ది మొబైల్ నంబర్. ఓకే, సో ఈ పర్సన్ది ఫాదర్ నేమ్ ఏముందో ఇక్కడ అది మెన్షన్ చేయాలి. సో ఏదైతే ఫాదర్ నేమ్ మెన్షన్ చేశారో ఫాదర్ నేమ్ది ఓటర్ కార్డ్ నంబర్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళ ఏజ్ అరౌండ్ 65-70 ఇయర్స్ ఉండొచ్చు, వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళ ఫాదర్ది మనం ఇక్కడ ఏమని మెన్షన్ అంటే పేరు మెన్షన్ చేసేటప్పుడు పక్కన లేట్ అని మెన్షన్ చేయండి పేరుకి. వాళ్ళకి ఓటర్ కార్డ్ ఉండదు కాబట్టి కింద బ్లాంక్ పెట్టచ్చు. అలానే వాళ్ళ మదర్ పేరు ఉంటుంది, మదర్ పేరు ఎంటర్ చేయండి. తల్లి ఓటర్ కార్డ్ అని ఉన్న పాయింట్ కాడ ఎన్ఏ అని పెట్టండి, ఎందుకంటే మదర్ ఎక్స్పైర్స్ ఓటర్ కార్డ్ లేదు. నెక్స్ట్ జీవిత భాగస్వామి, ఇది వచ్చేసి మన స్పౌస్, హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళ డీటెయిల్స్. ఇప్పుడు హస్బెండ్ది ఫామ్ అనుకుంటే వైఫ్ డీటెయిల్స్ ఫిలప్ చేయాలి, వైఫ్ది అయితే హస్బెండ్ డీటెయిల్స్ ఫిలప్ చేయాలి. సో ఇక్కడ వాళ్ళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ డీటెయిల్స్ ఫిలప్ చేశాక వాళ్ళది ఓటర్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఓకేనా అండి, ఇది వచ్చేసి కరెక్ట్ వే ఫిలప్ చేసేది. సో ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చేసి పైన 2 బాక్సెస్ ఉన్నాయి. ఈ 2 బాక్సెస్ ఉన్నాయి అనేసి ఫిలప్ చేయకండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ బాక్స్ వచ్చేసి మీకు 2002లో ఓటు ఉందా, మీరు ఎప్పుడైనా 2002లో ఓటు వేశారా. సపోజ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ పర్సన్ వచ్చేసి 2002లో ఈమెకి ఓటు ఉందనుకోండి. సో మనకు ఆన్లైన్లో ఈసీఐ నెట్ అనేది యాప్ ఉంది, ఆ యాప్ డౌన్లోడ్ చేయండి. ఆ యాప్లో లాస్ట్ ఎస్ఐఆర్ లిస్ట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఆ లిస్ట్ ఆప్షన్ ఒత్తండి. దాంట్లో మనకు డ్రాప్ డౌన్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి, తెలంగాణ, ఏపీ, బీహార్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ అలా డిఫరెంట్ ఉన్నాయి. సో మీరు 2002లో ఎక్కడ ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఆ ప్లేస్, ఆ డిస్ట్రిక్ట్, ఆ ఊరు అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని అక్కడ మీకు లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఆ లిస్ట్లో మీకు అక్కడ డీటెయిల్స్ దొరుకుతాయి. అక్కడ మీకు కనుక మీ డీటెయిల్స్ దొరికే ఉంటే ఆ డీటెయిల్స్ ఎలా దొరికాయో అలా ఇలా మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి అప్పట్లో మనకు ఆ లిస్టులో ఎగ్జాంపుల్ మనం తీసుకుంటామండి, ఖైరతాబాద్లో ఉన్నాం. సో అప్పుడు మనకి ఏముండేనంటే తెలంగాణ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉండే. సో ఇక్కడ సేమ్ ఈ ఓటర్ పేరు అనేది ఇది మన డీటెయిల్సే, మనకు ఓటు ఉంటే 2002లో. సో ఇక్కడ ఏదైతే మన పేరుందో, ఈ లేడీ పేరు ఏదైతే ఉందో అది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి అక్కడ లిస్టులో మనకు అక్కడ ఒక ఓటర్ కార్డ్ నెంబర్ ఉంటుంది, అప్పుడు ఏపీ అని ఉంటుండే నంబర్. సో ఆ నంబర్ అక్కడ మీకు కనిపిస్తే మెన్షన్ చేయండి, లేకంటే మెన్షన్ చేయకండి. ఇక్కడ ఓటర్ కార్డ్ అడుగుతుంది కదా అని ప్రజెంట్ ఉన్న ఓటర్ కార్డ్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయకండి.
నెక్స్ట్ అక్కడ లిస్టులో ఇవి లేడీ ఏదైతే ఉందో వీళ్ళ పక్కన ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ ఉంటుంది, అది మెన్షన్ చేయండి ఈ బాక్స్లో. దాని తర్వాత బంధుత్వం అంటే రిలేషన్షిప్ ఏంటి, ఫాదర్ అంటే ఫాదర్, అప్పటిది జిల్లా హైదరాబాద్, నెక్స్ట్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఉండే అప్పుడు, సో ఆంధ్రప్రదేశ్ అని పెట్టండి. కాన్స్టిట్యువెన్సీ అప్పుడు నియోజకవర్గం వచ్చేసి ఖైరతాబాద్. ఆ లిస్టులో పైన ఖైరతాబాద్ పక్కన నంబర్ ఉంటుంది, 210 211 అని అలా ఉంటుంది నంబర్, శాసనసభ వర్గం సంఖ్య అని, ఆ నంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఆ నంబర్ మెన్షన్ చేశాక దాని పక్కన మనకు భాగం సంఖ్య అని ఉంటుంది, ఏదైతే మనం ఆ లిస్ట్ ఓపెన్ చేసామో ఆ లిస్ట్ది నంబర్, ఆ నంబర్ ఇది వచ్చేసి సీనియర్ నెంబర్. మన పేరు పక్కన మనకు నంబర్ ఉంటుంది, 445 446 అలా లైన్గా నంబర్స్ ఉంటాయి. సో మన పేరు పక్కన ఏం నంబర్ ఉందో అది మెన్షన్ చేయాలి. సో ఇది కరెక్ట్ వే అండి 2002లో ఫిలప్ చేయాల్సింది. సో ఇప్పుడు ఈ వివరాలు ఫిలప్ అయిపోయాక మనకు ఈ రెండే ఫిలప్ చేయాలి. సపోజ్ ఈ పర్సన్కి 2002లో ఓటు లేకుంటే అప్పుడు ఈ బాక్స్ అప్లికేబుల్ అవుతుంది. ఈ బాక్స్లో మీరు పైన చూస్తే ఇక్కడ ఏమని రాస్తుందండి, గత ఎస్ఐఆర్లో మీకు బంధువుల వివరాలు ఏమైనా ఉంటే మీరు ఇక్కడ ఫిలప్ చేయండి అని ఉన్నారు. సో సపోజ్ ఈ పర్సన్కి ఏజ్ ఇప్పుడు 30, సో 2002లో వీళ్ళు మైనర్ ఉండే, సో మైనర్ ఉన్నప్పుడు వీళ్ళకి ఓట్ లేకుండే, సో ఓట్ లేకుంటే వీళ్ళకి ఏం చేయాలంటే అప్పుడు వీళ్ళ రిలేటివ్స్ది పేరు మెన్షన్ చేయాలి. రిలేటివ్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఇక్కడ రాశారు ఫాదర్ నేమ్, లైక్ ఇక్కడ మదర్ నేమ్ రాశారు. సో ఈ ఫాదర్ కానీ ఈ మదర్ది కానీ 2002లో ఓట్లో ఏముండే ఆ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సేమ్ అదే లిస్ట్ ఓపెన్ చేసి మనం ఆ డీటెయిల్స్ అన్నీ సెర్చ్ చేసి ఆ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో అప్పుడు ఏముండే కాన్స్టిట్యువెన్సీ ఎగ్జాంపుల్ అదే తీసుకుని మనం ఖైరతాబాద్ రాయండి. సో ఇక్కడ మనం ఖైరతాబాద్ రాయండి, ఇక్కడ అదే సంఖ్య, భాగం సంఖ్య, మన సీరియల్ నంబర్. సో ఇలా ఫిలప్ చేయండి. 3 బాక్సెస్ ఇచ్చారు కదా అని మొత్తం 3 బాక్సెస్ ఫిలప్ చేయకండి. మీకు ఓటు ఉంటే అప్పుడు 2002లో ఓటు ఉంటే ఈ బాక్స్, మీకు ఓటు లేకుంటే ఇది ఓన్లీ 2 బాక్సెస్ ఫిలప్ చేయాలి. కింద వచ్చేసి మనకు సిగ్నేచర్, ఆ సిగ్నేచర్ మనమైనా చేయొచ్చు, ఫ్యామిలీలో ఎవరైనా చేయొచ్చు. పైన వచ్చేసి ఒక ఫోటో అటాచ్ చేయండి. సో ఇలా 2 ఫామ్స్ ఇస్తారు. మీకు డౌట్గా ఉంటే ఇది ఒక జిరాక్స్ తీసి పెట్టుకోండి, తప్పలేమైనా చేస్తారా అని జిరాక్స్ తీసి పెట్టుకోండి. ఒకటే ఫామ్ ఫిలప్ చేయండి ఫస్ట్ కరెక్ట్గా, దాని తర్వాత అక్కడ ఇవ్వండి. అది ఓకే అంటేనే అప్పుడు మీరు ఇంకో ఫామ్ ఫిలప్ చేయండి. ఇది ఇచ్చాక మీ దగ్గర ఉన్న ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ సైన్ పెట్టి ఇస్తారు లేదా స్టాంప్ పెట్టి ఇస్తారు. అది వాళ్ళు తర్వాత వెళ్ళాక ఆన్లైన్లో ఫిలప్ చేసుకుంటారు. ఇది కరెక్ట్ విధానం అండి ఫిలప్ చేయడానికి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.